నాకున్నటువంటి ఈ సమయంలో కొద్ది నిమిషాల పాటు ప్రార్థనాపూర్వకంగా మనందరం కలిసి మంచి ఆలోచనలు ఈ నూతన సంవత్సర దినాన మనం మాట్లాడుకోవడానికి ప్రయాణం చేద్దాం. నాతో పాటు ప్రార్థనలు ఏమైనా ఏకీభవించగలరా? ప్రార్థన చేసుకొని ఈనాటి ఆరాధన కార్యక్రమంలో వర్తమానంలోనికి ప్రవేశిద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహాగొప్ప దేవ, ఇటు రీతిగా తండ్రి మా అందరినీ గడిచిన సంవత్సరం అంతా మీ రెక్కల కింద గొప్పగా కాపాడి తిరిగి మరొక నూతన సంవత్సరాన్ని చూడడానికి మీరిచ్చినటువంటి ఇంత గొప్ప ఆయుష్ను బట్టి, ఆరోగ్యమును బట్టి, అనుకూలతను బట్టి తండ్రి ఏమిచ్చి మీ రుణాన్ని మేము తీర్చుకోగలం? స్తుతించడం తప్ప మాకు చేతైనది ఏమీ లేదు నాయన. కృతజ్ఞతలు చెల్లించుట తప్ప మా వల్ల అయినది ఏది లేదు. మీ వైపు చూస్తూ మీ మాటల కొరకు పరితపిస్తూ నాయన ఆశతో అపేక్షతో మీ సన్నిధిలో ఇటు రీతిగా మీ వాక్యమును ఈ యొక్క దినాన, తొలి దినాన ఈ సంవత్సరంలో మాట్లాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మీ ఆత్మ సహాయమును దయచేయమని వేడుకొనుచు మీ ప్రియ కుమారుడు, మా ప్రభు ప్రియ రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు ప్రపంచ మానవాళి కొరకు సిలువలో చిందించిన అమూల్యమైనటువంటి రక్తమును ఆశ్రయించి మాత్రమే ఇట్టి సంతోషముతో, సంతృప్తితో, ఆనందముతో, ధైర్యముతో మీ సన్నిధికి వస్తూ ఆయన యొక్క ఘనమైన నామములోనే కొన్ని విన్నపములు స్తుతులతో కలిపి ప్రశస్తమైన మీ పాదముల చెంత పెట్టి సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియులారా, మనసు పెట్టి ఈరోజు ఈ మాటలు అందరూ కూడా ఆలోచిద్దామని నేను ఆహ్వానిస్తున్నాను. ఎందుకంటే న్యూ ఇయర్ రాగానే, కొత్త సంవత్సరం రాగానే, ముఖ్యంగా జనవరి 1 రాగానే సెంటిమెంటల్గా మందిరానికి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే మొదటి రోజు మందిరానికి వెళ్తే బాగుంటుందిలే అని రావడం, మొదటి రోజు మందిరానికి వెళ్ళకపోతే బాగోదేమో అని రావడం, వస్తే దేవుడు ఈ సంవత్సరం అంతా చల్లగా చూస్తాడేమో అనే స్వార్థంతో రావడం, ఇలాంటి రకరకాల లెక్కలు మనకుంటాయి. వచ్చాము గనుక పాటలు పాడితే వినాలి, వీలైతే గొంతులు కలపాలి, వాక్యము చెబితే వినాలి, ముగిస్తే వెళ్ళిపోవాలి అన్న ఒక కన్వెన్షనల్ థింకింగ్లో మనం ఉండకుండా, అంటే సాంప్రదాయబద్ధమైనటువంటి ఆలోచనలతో మనం లేకుండా నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తున్నాను. హృదయపూర్వకంగా ఈ మాటలు అందరూ ఆలోచిద్దాము రండి అని. గనుక ఈ నిస్వార్థముతో కూడుకున్న యథార్థమైనటువంటి నా పిలుపును మీరు అందుకొని కొద్దిసేపు అన్నీ మర్చిపోయి మనకున్నటువంటి ఒత్తిడులు, మనకున్నటువంటి ఆందోళనలు, కలవరాలు, ఫ్యామిలీ టెన్షన్స్ వగేరా వగేరా అన్నీ పక్కన పెట్టి దేవుని మాటలకు పెద్ద పీట వేసి ఈ కొద్దిసేపు, నేను 20 నిమిషాలు మాట్లాడితే 20 నిమిషాలు, అరగంట మాట్లాడితే అరగంట, పావుగంట మాట్లాడితే పావుగంట, పిల్లలు, యవనస్తులు, పెద్దలు, వృద్ధులు ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తూ ఆలకించవలసిందిగా ఈ 2024వ సంవత్సరం జనవరి 1 అనేటువంటి తొలి దినాన ఈ ఆహ్వానాన్ని మీకు అందిస్తూ నేను లోపలికి వెళ్తున్నాను. స్టార్ట్ చేద్దాం. నిన్నటి రాత్రి ఇదే మందిరంలో మనము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో నుండి కొన్ని ఆలోచనలు మనము చేయడం జరిగింది. ముందుకెళ్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము. బైబిల్ ఉన్న వారందరూ కూడా తెరుద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము. గడిచిన రాత్రి మనం ఆలోచించినది 11వ వచనం. ఒకసారి 11వ వచనాన్ని చూద్దాం. కావున అన్న పదముతో ఆ పారాగ్రాఫ్ మొదలవుతోంది. మేము ప్రభువు విషయమైన భయము నెరిగి మనుషులను ప్రేరేపించుచున్నాము. ఇదే కదా రాత్రి మనం ఆలోచించింది. ప్రేరేపించుచున్నాము అనే మాటను దయచేసి అందరూ కూడా అండర్లైన్ చేయమని రాత్రి కోరాను, మళ్ళీ కోరుతున్నాను. ప్రేరేపించుట. పౌలు గారు ఒక సంఘానికి పత్రిక వ్రాస్తూ మేము మనుషులను ప్రేరేపించుచున్నాం అనేటువంటి ఒక పదాన్ని వాడాడు. ప్రేరేపించడం అనేటువంటి తెలుగు పదాన్ని ఇంగ్లీష్లో పర్స్వేడ్ అని పిలిచాడు. రాత్రి చెప్పాను కదా, పర్స్వేడ్ అనంటే ప్రేరేపించడం మాత్రమే కాదు,
తొందర పెట్టడం. మేము మనుషులను తొందర పెట్టుచున్నాము అనే పదం అక్కడ వాడాడు ఆయన. దేనికి అని అడిగితే మొదటి పదం అంటోంది కావున అనే పదం వాడాడు. కావున అంటే పైన ఏదో చెప్పినట్టే కదా. కాబట్టి, కావున, అందుచేత అనేటువంటి పదాలు పైన ఏదో చెప్పి ఉంటేనే కింద ఆ మాటకు, ఆ పదానికి అర్థం ఉంటుంది. ఏం చెప్పాడు పైన అని అడిగితే, త్వరలో ప్రభు వస్తాడు, ఆయన ఎదుట మనందరము కూడా నిలబడాలి. అది 10వ వచనం. చూద్దాం 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావాలి. ఇది పక్కా జరిగేది, ఇది ఖచ్చితంగా జరిగేది. యేసుక్రీస్తు ప్రభు మళ్ళీ ఈ లోకానికి రావడం అనేది పక్కా జరిగేది. వచ్చినప్పుడు ప్రపంచ ప్రజలందరూ కూడా ఆయన ఎదుట నిలబడవలసినటువంటి అవసరత ఉంటుంది. అది జరిగి తీరుతుందనేది కూడా 100కి 100% జరిగేది. అలాంటి ఖచ్చితమైనటువంటి ఒక పరిస్థితి భవిష్యత్తులో ప్రపంచ ప్రజలందరికీ ఎదురవుతుంది. కావున, అది 11వ వచనం. గనుక, ఏదో ఫార్మాలిటీకి సాంప్రదాయబద్ధంగా యేసుప్రభు వస్తాడు మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పే ఉద్దేశం కాదు మాది. పౌలు గారు ఆయన బృందం సువార్తను ఎలా ప్రకటించారు అని అడిగితే, వాళ్ళు ఎమర్జెన్సీని ఫీల్ అయి ప్రకటించారు. ఈరోజు మనం ఇక్కడ మందిరంలో కూడుకున్నాం. ఇక్కడ హాల్ మనకు 12 గంటల వరకు ఉంది. హాల్ ఇక్కడ మహా అంటే ఒక పావు గంట ఎక్స్ట్రా అనుకోవచ్చు. అంటే ఎక్కువ టైం లేదు మనకి. ఇక్కడ టైం లేదు కనుక రాత్రి ప్రకటన ఏం చేశారు సేవకులు? మనకు మీరు ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేస్తాము, 12కి వచ్చేస్తాము, 1 గంటకు వస్తామంటే కుదరదు. మనకంత టైం లేదు. పక్కాగా టైం మెయింటైన్ చేయాల్సిందే. మనందరం 9, 9:30కంతా వస్తే కానీ మనం అన్ని కార్యక్రమాలు మనం ముగించుకోలేము అని తొందర పెట్టారా లేదా రాత్రి? ఎమర్జెన్సీ. దానికి అర్థం కావడానికి, ఇది అర్థం కావడానికి రాత్రి ఒక ఉదాహరణ చెప్పాను. ఉదయం లేచిన తర్వాత ఇంటిలోని మన పిల్లలను బడికి పంపాలంటే తల్లి తొందర పెడుతుంటుంది పిల్లల్ని. బస్సు వచ్చేస్తుంది 7:30కు బండి వస్తుంది అని అంటే 6:30 నుంచే పిల్లల్ని లేపడంలో తల్లి చూపించే ఆ యొక్క ప్రెషర్, బలవంతం చేయడం కాదు. ఏమంటారు దాన్ని? బలవంతం చేయడం కాదు, తొందర పెట్టడం. ఆలస్యం చేస్తే బస్సు వెళ్ళిపోతుంది. రిజర్వేషన్ అయిందనుకోండి, మనకు ట్రైన్ రిజర్వేషన్ అయిందనుకోండి, ఆలస్యం చేస్తే ట్రైన్ వెళ్ళిపోతుంది. ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత నువ్వు స్టేషన్కి వచ్చి లాభం ఏముంది? ఫ్లైట్ వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఎయిర్పోర్ట్కి వచ్చి లాభం ఏముంది? బస్సు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు బస్ స్టాండ్కి వచ్చి లాభం ఏముంది? మీటింగ్ అయిపోయిన తర్వాత నువ్వు మీటింగ్కి రావడం వల్ల లాభం ఏముంది? ఆలోచించండి పదాలన్నీ కూడా. కనుక మనమేదో ఆలోచించి మన టైం టేబుల్ ప్రకారంగా అన్ని జరగాలంటే మన టైం ప్రకారంగా రైలు నడవదు, మన టైం ప్రకారంగా బస్సు నడవదు, మన టైం ప్రకారంగా విమానం నడవదు, మన టైం ప్రకారంగా మీటింగు నడవదు. అలాగే నేను అనుకున్నప్పుడు యేసుప్రభు రావాలి కుదరదు, ఆయన టైమింగ్లోనే వస్తాడు. నేను అనుకున్నప్పుడే పోవాలి. మరణం గురించి మాట్లాడుతున్నా. మనం అనుకున్నప్పుడు పోము, ఆయన టైమింగ్లో పోతాం. ఎస్ ఆర్ నో? రైలు టైమింగ్ మన చేతిలో లేదు, బస్సు టైమింగ్ మన చేతిలో లేదు, విమానం టైమింగ్ మన చేతిలో లేదు. ప్రభు రాక టైమింగ్ అందరు చెప్పండి మన చేతిలో లేదు. మరొక మాట, మన మరణ సమయము కూడా మన చేతిలో లేదు. ఏది మన చేతిలో లేనప్పుడు మనం ఎమర్జెన్సీలో ఉన్నట్టే కదా. ఇక మొదటి వర్తమానంలో సేవకులు చెప్పిన మాట, మనం మంచి తీర్మానం తీసుకోవాలని. ఆ తీర్మానాన్ని గుర్తు చేస్తున్నాను. నథింగ్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్. మన చేతిలో ఏదీ లేదు. అందుకే వీఆర్ ఇన్ ఎమర్జెన్సీ. అందుకే మన జీవితాన్ని ఈరోజు ఒక పదంతో వర్ణిస్తున్నాను. ఆన్ ద స్క్రీన్ ప్లీజ్ చూడండి. మన జీవితం ఏ జీవితం కనబడుతుందా? ఎమర్జెన్సీ లైఫ్ ఇది.
అత్యవసరమైన జీవితంలో ఉన్నాం. హాస్పిటల్కి వెళ్తే ఎమర్జెన్సీ యూనిట్ అని ఒకటి ఉంటుంది. ఎమర్జెన్సీ కేసెస్, క్రిటికల్ కేసెస్. మన జీవితం అత్యవసర స్థితిలో ఉంది. అంటే మనం చేతులు ఊపుకుంటూ సావధానంగా చూద్దాములే, ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం అయితే మరొక సంవత్సరం చూద్దాములే అంటే చూడ్డానికి ఏమీ మన చేతిలో లేదు. ఏమైనా జరిగితే చూడ్డానికి అందరూ వస్తారు మనల్ని. అది మన లైఫ్. 2023 గట్టెక్కామంటే అది దేవుని కృప అంతే. కాలర్లు ఎగిరేయడానికి మన దగ్గర ఏం లేదు. రాత్రి ఈ విషయం మొత్తం చెప్పాను. ఏ విషయాన్ని? ఎమర్జెన్సీ అన్న దాని గురించి. దాన్ని గుర్తు చేయడానికే కొద్దిసేపు మాట్లాడా. దాన్ని ఇంకొకసారి క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేశాను. సెల్ ఫోన్స్ ఆఫ్ చేద్దాం ప్లీజ్. ఇప్పుడు నెమ్మదిగా మనం తీసుకున్నటువంటి కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం ఏదైతే ఉందో అందులోకి ప్రవేశిద్దాం. మన జీవితాన్ని ఈరోజు నేను మొత్తం 3 పదాలతో వర్ణించాలనుకుంటున్నాను. అందుకే అందరు ఆలోచించమని నేను కోరాను. ఆ 3 పదాలలో ఇంతవరకు నేను చెప్పింది ఒకటి. మన జీవితం అత్యవసర జీవితమై ఉంది. నో టైం, నో టైం, నో టైం. వెరీ గుడ్. ఇప్పుడు నెమ్మదిగా మనం ఏం మాట్లాడుకున్నా కూడా బైబిల్ని ఆధారం చేసుకునే మాట్లాడాలి. మన సొంత జ్ఞానం పనికిరాదు. అందుకే కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయంలోనికి మళ్ళీ ప్రవేశిద్దాం. ప్రవేశిస్తే 11వ వచనం నుంచి చదువుకుంటూ కిందికి 12 కూడా వెళ్ళిపోదాం. కావున మేము ప్రభువు విషయమైన భయము నెరిగి మనుషులను ప్రేరేపించుచున్నాము. అర్థమైపోయింది మనకు ఎందుకు ప్రేరేపిస్తున్నాడని. మేము దేవునికి ప్రత్యక్షపరచబడిన వారము మీ మనస్సాక్షులకు కూడా ప్రత్యక్షపరచబడి ఉన్నామని నమ్ముచున్నాము. కాసేపు ఈ పదాన్ని కూడా మనం ఆలోచించే ప్రయత్నం చేద్దాం. నేను రెండో విషయం మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాను ఇప్పుడు. మేము దేవునికి ప్రత్యక్షపరచబడిన వారము అంటున్నాడు. మీ మనస్సాక్షులకు కూడా ప్రత్యక్షపరచబడి ఉన్నామని నమ్ముచున్నాం. ఈ ప్రత్యక్షపరచబడడం అంటే అర్థం ఏంటి? మేమెవరమైతే మిమ్మల్ని ప్రేరేపించుచున్నామో ప్రభు విషయంలో, ఆత్మీయ విషయంలో, భక్తి విషయంలో మన జీవితాలు ఇలా ఉండాలని నేను కానీ నాతో పాటు ఉన్నటువంటి బృందం ఎవరైతే ఉన్నారో మేమందరము కూడా మిమ్మల్ని ప్రేరేపిస్తున్నాం కదా. ఇంతకు మేమెవరము అనే ఒక ప్రశ్న ఒకవేళ కనుక నేనే వేసి మాట్లాడితే నేనెవరిని, మేమెవరము అంటే దేవునికి ప్రత్యక్షపరచబడిన వారము. ప్రత్యక్షపరచబడడం అంటే ఏంటో చెబుతాను. ప్రత్యక్షపరచబడిన వారము దేవునికి మాత్రమే కాదు, మీ మనస్సాక్షులకు కూడా ప్రత్యక్షపరచబడిన వారం అని నమ్ముచున్నాము అని అన్నాడు. ఒకవేళ సెల్ ఫోన్ మందే అయితే ఆఫ్ చేద్దాం, ఏమనుకోకండి. సెల్ ఫోన్ మన హాల్లోనే రింగ్ అవుతుంటే ఆఫ్ చేయండి. రైటా? మీకు అర్థం కావట్లే. ఇప్పుడు కనుక రింగ్ అయితే సంవత్సరం అంతా రింగ్ అవుతుందని ఎవరు చెప్పారు బయట? మళ్ళీ తలకాయ నొప్పి అనవసరంగా. ఇంగ్లీష్లో ఏముందో చూద్దాం. కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం ఇంగ్లీష్లో ఏముందో చూద్దాం. అది చూడండి. సిన్స్ దెన్ వీ నో వాట్ ఇట్ ఈస్ టు ఫియర్ ద లార్డ్, వీ ట్రై టు పర్సువేడ్ అదర్స్. అది అయిపోయింది, ఇప్పుడు చెప్పేశాను. ఇప్పుడు నెక్స్ట్ మాట. వాట్ వీఆర్ ఈజ్ ప్లెయిన్ టు గాడ్. మన ధ్యానం దాని మీదనే ఇప్పుడు ఉంది కాసేపు. వాట్ వీఆర్ ఈజ్ ప్లెయిన్ టు గాడ్. తెలుగులో మేము దేవునికి ప్రత్యక్షపరచబడిన వారము అనే తెలుగు మాటను ఇంగ్లీష్లో అంటున్నాడు వాట్ వీఆర్ ఈజ్ ప్లెయిన్ టు గాడ్. నెక్స్ట్ మాట, అండ్ ఐ హోప్ ఇట్ ఈస్ ఆల్సో ప్లెయిన్ టు యువర్ కాన్షియన్స్ అంటున్నాడు. ఎంత బ్యూటిఫుల్ మాటో ఇప్పుడు మనం ఆలోచిద్దాం. కొన్ని సందర్భాలలో తెలుగులో కొంచెం మంచి అంటే గ్రాంధికమైనటువంటి పదాలు వెంటనే మనకు అర్థం కావు. కొన్ని సందర్భాలు ఇంగ్లీషే మనకు సింపుల్గా అర్థమవుతుంది. అప్పుడప్పుడు చెబుతుంటా నేను, టైం ఎంత అయిందంటే ఎవడని చెప్తాడు, సమయం ఎంత అయినదంటే కొంచెం ఆలోచిస్తాడు ఏం అడిగాడని. అంతే కదా, తెలుగులో అడిగినా కూడా ఆలోచిస్తాడు. కనుక సింపుల్గానే ఉంటాయి కొన్ని పదాలు. ప్రత్యక్షపరచబడిన వారం అనేసరికి మనకు వెంటనే ఎక్కదు. కానీ ఇంగ్లీష్లో ఎంత మంచి పాట పాడాడు సింపుల్గా. వీఆర్ ప్లెయిన్ టు గాడ్ అన్నాడు. అంతే. ప్లెయిన్ 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 అంటే ఏంటో చెప్పనా? మేమేంటో దేవునికి ఫుల్గా తెలుసు. ప్లెయిన్. దాచుకోవడానికి దేవుని దగ్గర మాకేమీ లేదు. దేవుని నుండి మేము దాచుకున్నది ఏమీ లేదు.
మా గురించి దేవునికి అంతా తెలుసు. మమ్మల్ని చూస్తే దేవునికి క్రిస్టల్ క్లియర్గా కనపడుతున్నాం. మా లైఫ్ ఏంటో దేవునికి బాగా తెలుసు. దేవుని నుండి మేము దాచుకున్నది ఏమీ లేదు మా లైఫ్లో. అది ఫస్ట్ పాయింట్. అయితే ఇప్పుడు అద్భుతమైన విషయం, మేము దేవునికి ప్రత్యక్షపరచబడిన వారము. ఇంగ్లీష్లో మేము దేవునికి చాలా ప్లెయిన్గా ఉన్నాము. ప్లెయిన్గా అంటే ఇంకా చెప్పనా, ట్రాన్స్పరెంట్గా ఉన్నాం. తెలుగులో పారదర్శకంగా ఉన్నాం. ఇన్ని పదాలు ఎందుకు వాడుతున్నానంటే మనకు పాయింట్ అర్థం కావాలని. దేవుని దగ్గర మాకు వేషధారణ లేదు, దేవుని దగ్గర మాకు నటన లేదు. దేవుని దగ్గరకు వచ్చి మేము పైకి ఒకలా లోన ఒకలా లేము. 10 మందిలో దేవుడు మమ్మల్ని చూస్తే మేము ఎలా ఉంటామో, ఇండివిజువల్గా మమ్మల్ని చూసినా మేము అలానే కనపడతాం దేవునికి. ఈ మాట చెప్పాలంటే ఎంత దమ్ము ఉండాలి ఒక మనిషికి. పౌలు అనే నన్ను, మాతో పాటు ఉన్నటువంటి బృందం ఏదైతే ఉన్నదో, 10 మందిలో దేవుడు మమ్మల్ని చూస్తే మేము ఎలాగుంటామో వ్యక్తిగతంగా చూసినా అలానే ఉంటాం. వీఆర్ ప్లెయిన్. ఇది మాత్రమే కాదు, నెక్స్ట్ మాట చూడండి. మీ మనస్సాక్షులకు కూడా ప్రత్యక్షపరచబడిన వారమని నమ్ముచున్నాం. మీ మనస్సాక్షులకు కూడా ప్రత్యక్షపరచబడి ఉన్నామని నమ్ముచున్నాను. ఇంగ్లీష్లో ఏముంది మళ్ళీ చూపించు. ఇంగ్లీష్లో we are plain to God and I hope it is also plain to your conscience. అంటే అర్థం ఏంటి? దేవునికి మాత్రమే కాదు మేము ప్లెయిన్గా కనపడేది. నా లెక్క ప్రకారంగా ప్రజలైన మీ అందరికీ కూడా మేము ప్లెయిన్గానే ఉన్నాం. అంటే క్రీస్తు సువార్తను ప్రజల దగ్గరికి తీసుకొని వెళుతున్న మొదటి శతాబ్దపు సేవకుల బృందం ఎలాగుంది అని అడిగితే, దేవునికి ప్రజలకు వారి ఎదుట వారి జీవితాలు ప్లెయిన్గా ఉన్నాయి. ఈరోజు తీర్మానం నంబర్ 2 ఇది మనం తీసుకోవాల్సిందే. ఏంటో చెప్పనా? ప్రజల ముందు కానీ దేవుని ముందు కానీ, ఎక్కడెక్కడ ప్లీజ్, ప్రజల ముందు కానీ దేవుని ముందు కానీ మనం తెర మీద ఒకలా తెర వెనుక ఒకలా ఉంటే ఆ సేవలో రిజల్ట్స్ రావు. తెర మీదైనా తెర వెనుకైనా మన జీవితాలు ఎప్పుడు ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ట్రాన్స్పరెంట్గా అంటే పారదర్శకంగా ఉండాలి. సేవకి ఇది చాలా ఇంపార్టెంట్. పరిచర్యకి ఇది చాలా ఇంపార్టెంట్. మా సేవకుడు ఏంటో మాకు తెలుసండి అనాలి విశ్వాసులు. మా సంఘ పెద్దలంటే ఎవరో మాకు తెలుసండి, వాళ్ళ గురించి మీరు కొత్త చెప్పాల్సిన అవసరం లేదు. అది టెస్ట్ మనీ. అవసరం అది అని అడిగితే ఎస్, మన జీవితాలు ట్రాన్స్పరెంట్గా ఉండాలి. అసలు పౌలు గారి జీవితం ట్రాన్స్పరెంట్గా ఉందో లేదో మనం ఒక్కసారి పరిశీలిస్తే తన పత్రికలో చెబుతుంటాడు, పూర్వం నేను హింసకుడను. ప్లెయిన్, ఎవ్రీబడి నోస్. నా పాత లైఫ్ కరెక్ట్గా లేదు. ఎస్, నేను పూర్వం హింసకుడిని చెప్పడంలో నాకు మొహమాటమే లేదు. పూర్వం నేను దూషకుడను చెప్పాడా లేదా? పూర్వం నేను హింసకుడను, హానికరుడను, దూషకుడను. ఇంకా గట్టిగా చెప్పాలంటే పాపులలో నేను ప్రధానుడను. క్లియర్. పాపులలో నేను ప్రధానుడను అన్న సంగతి దేవునికి క్లియరే, పబ్లిక్ క్లియరే. ఇందులో దాచుకోవడానికి ఏమీ లేదు. ఎవ్రీబడి నోస్. కానీ ఈరోజు నన్ను కనికరించి క్షమించి తన పరిచర్య కోసం నియమించినటువంటి దేవుని ఎడల నమ్మకంగా బ్రతుకుతున్నాను. ఈ వాస్తవము కూడా దేవునికి ప్లెయిన్ అండ్ పబ్లిక్ కూడా ప్లెయిన్. ఈ కైండ్ ఆఫ్ లైఫ్ ఈరోజు మనందరికీ అవసరం. నాకు అవసరం, మీకు అవసరం, మనందరికీ అవసరం. నాకు అవసరం, మీకు అవసరం, మనందరికీ అవసరం. ఎందుకో చెప్పనా? కింద 13వ వచనం, క్షమించండి 12వ వచనం ఏమంటున్నాడు చూద్దాం. మమ్మును మేమే మీ ఎదుట తిరిగి మెప్పించుకునుట లేదు గాని, మమ్మును మేమే మీ ఎదుట తిరిగి మెప్పించుకునుట లేదు గాని
హృదయమందు అతిశయపడక పైరూపమందే అతిశయపడు వారికి ప్రత్యుత్తరం ఇచ్చుటకు మీకు ఆధారము కలుగవలెనని మా విషయమై మీకు అతిశయ కారణము కలిగించుచున్నాం. అందుకే పౌలు గారి పత్రికలు ఎంత లోతు ఉంటాయో చెప్పడానికి ఒక చిన్న మచ్చు ఉదాహరణ ఇది. మచ్చుకు ఏమంటున్నాడు? కొంతమంది కొరింథీ సంఘములో హృదయమందు అతిశయపడక పైరూపమందే అతిశయపడేవాళ్ళు చాలామంది ఉన్నారట. పైరూపమందు అతిశయపడేవారు. మాకు వాళ్ళు తెలుసా, వీళ్ళు తెలుసా, మేము ఫాలో అయ్యేది ఫలానా ఆయన్ని తెలుసా, మేము ఫాలో అయ్యేటువంటి ఫలానా స్పీకర్కి ఫాలోవర్స్ ఎంతమందో తెలుసా, మేము ఫాలో అయ్యేటువంటి స్పీకర్ గారికి ఉన్న సబ్స్క్రైబర్లు ఎంతమందో తెలుసా. పైరూపం. అందుకే కొరింథీయులారా, మీలోనికి కొంతమంది ప్రవేశించి, అసలు టాపిక్ మనం అర్థం చేసుకుందాం, మీలోనికి కొంతమంది ప్రవేశించి గప్పాలు చెప్పుకుంటున్నారు, డబ్బాలు కొట్టుకుంటున్నారు. మా గొప్పతనం ఇది, మా గొప్పతనం ఇది, మా గొప్పతనం ఇది అని చెప్పుకుంటున్నారు. వారికి ఉన్నటువంటి ఎక్స్టర్నల్ ఎలిజిబిలిటీస్ని మాత్రమే, అంటే పైకి కనబడే వాటిని మాత్రమే చూపిస్తూ, ఒకడు అంటాడు నేను యూదుడు అంటాడు, మరొకడు అంటాడు నేను ఇశ్రాయేలీయుడు అంటాడు, మరొకడు అంటాడు నేను పరిసయ్యుడు అంటాడు, మరొకడు అంటాడు అబ్రహామా పితరుడు అంటాడు, మరొకడు అంటాడు మేము సున్నతి చేసుకుంటామని చెబుతాడు. బాహ్య సంబంధమైనటువంటి విషయాలను మాత్రమే తీసుకొని వచ్చి మీ దగ్గర గొప్పలు చెప్పుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ రోజు అది. ఈరోజు కూడా భయంకరమైనటువంటి ప్రగల్భాలను పలికేటువంటి ఎందరో ఉన్నారు సమాజంలో. వాళ్ళను బట్టి మిగిలిన వాళ్ళు అతిశయించడం. ఆయన చెబుతున్నాడు, రేపెవడైనా మీ దగ్గరకు వచ్చి మీకు వాక్యం నేర్పించింది ఎవరు, మీకు వాక్యం బోధించింది ఎవరు, మిమ్మల్ని నడిపించింది ఎవరు అని అడిగితే ఎక్స్క్యూజ్ మీ, నా పేరు చెప్పండి అంటున్నాడు ఇక్కడ పౌలు గారు. నా పేరు చెప్పండి. అన్నాడా? నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకొనుడి. నన్ను దేవునిగా చేసుకొని బతకమని చెప్పట్లేదు ఆయన. నేను మీకు దేవుణ్ణని చెప్పట్లా. ఎక్స్క్యూజ్ మీ, బాగా విందాం జాగ్రత్తగా. నేను మీకు దేవుణ్ణని చెప్పట్లా. నన్ను మొక్కితేనే మీకు పరలోకం అని చెప్పట్లా. నన్ను ఆరాధించమని చెప్పట్లేదు, నన్ను మహిమపరచమని చెప్పట్లేదు, నన్ను కొనియాడమని చెప్పట్లేదు. దేవునికి రావలసినటువంటి మహిమను తాను దొంగలించడానికి ఎప్పుడు కూడా పౌలు గారు ప్రయత్నం చేయాల. కానీ ఏం చెప్తున్నాడు? మీ వెనుక నేనున్నానన్న సంగతి మాత్రం మీరు అర్ధరాత్రి నిద్ర లేచిన గుండె మీద చేసుకొని చెప్పొచ్చు మీరని చెప్పాడు. యూ కెన్ ట్రస్ట్ మీ. నన్ను గురించి మీరు ఎప్పుడు సిగ్గుపడరు. నన్ను గురించి మీరు ఎప్పుడు సిగ్గుపడరు. మీరు సిగ్గుపడేలా నా జీవితం ఎప్పుడు ఉండదు. మీరు రాసుకోవచ్చు అంటున్నాడు ఆయన. ఎంత గ్యారంటీ, ఎంత గ్యారంటీ! ఆ మాటలోని అర్థం అదే. చూపిస్తావు ఇంగ్లీష్లో ప్లీజ్. 12వ వచనం. వీఆర్ నాట్ ట్రైంగ్ టు కమెండ్ అవర్ సెల్వ్స్ టు యూ అగైన్, బట్ ఆర్ గివింగ్ యూ అన్ ఆపర్చునిటీ టు టేక్ ప్రైడ్ ఇన్ అస్. అంటే మమ్మల్ని మేమే కొనియాడుకోవాలి, మమ్మల్ని మేమే పొగుడుకోవాలనేది కాదు నా ఉద్దేశం. కానీ సమాజంలో వాళ్ళ యొక్క ప్రగల్భాలను బట్టి మిమ్మును తక్కువగా చూసే కొందరున్నారే, వాళ్ళ మధ్య మీరు తలకాయలు దించితే మాత్రం నేను ఒప్పుకోనంటున్నాడు ఆయన. కొంతమంది మీ దగ్గరకు వచ్చి వాళ్ళ గొప్పతనాన్ని మీ దగ్గర ప్రదర్శిస్తున్నారుగా, వాళ్ళ ముందు మాత్రం మీరు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. కారణం మీ వెనుక మేమున్నామని కాలర్లు ఎగిరేసి చెప్పమంటున్నాడు. టేక్ ప్రైడ్ ఇన్ అస్, టేక్ ప్రైడ్ ఇన్ అస్. చూపించు అగైన్. బట్ ఆర్ గివింగ్ యూ అన్ ఆపర్చునిటీ టు టేక్ ప్రైడ్ ఇన్ అస్ సో దట్ యూ కెన్ ఆన్సర్ దోస్ who take pride in what is seen rather than in what is in the heart. వాళ్ళు ఎవరి మీదనైతే, ఎవరి పేర్లు చెప్పైతే గొప్పలు చెప్పుకుంటున్నారో మీ దగ్గరకు వచ్చి, ఎక్స్క్యూజ్ మీ, ఎవరి పేర్లు చెప్పి మీ దగ్గరకు వచ్చి వాళ్ళు గొప్పలు చెప్పుకుంటున్నారో, హృదయ సంబంధమైనటువంటి గొప్పతనం వాళ్ళకేం లేదు, బాహ్య సంబంధమైనదే. వాళ్ళకుండేటువంటి ఎక్స్టర్నల్
పిక్చర్ని చూపించి, బాహ్య సంబంధమైనటువంటి వాటిని చూపించి, మనకు అర్థం కావడానికి ఇంతమంది ఫాలోవర్లు ఉన్నారు తెలుసా, ఇంతమంది సబ్స్క్రైబర్లు ఉన్నారు తెలుసా, ఇంత పేరుంది తెలుసా, ఇంత గొప్పతనం ఉంది కదా తెలుసా అని ఎవరైనా మీ దగ్గరకు వచ్చి పలానా వారి గురించి పలానా వారి గురించి పలానా వారి గురించి చెప్పి మిమ్మల్ని ఏదో తక్కువ చేసే ప్రయత్నం చేస్తే పొర్రపాటున కూడా తలదించకండి. సిగ్గుపడ్డనక్కరలేని సేవకులు మీ వెనకలున్నారని గర్వముతో చెప్పండి. ఎట్లుంది లైఫ్? ఎలా ఉంది? ఒక సేవకుడు తాను స్థాపించిన సంఘానికి ఇస్తున్న భరోసా, ఆ సేవకునితో ఉన్నటువంటి టీం సంఘానికి ఇస్తున్నటువంటి అష్యూరెన్స్ ఏమిటి? అష్యూరెన్స్, మమ్మును బట్టి మీరెప్పుడు సిగ్గుపడే పరిస్థితి రాదు. దట్ ఈస్ అవర్ లైఫ్. ప్లెయిన్, ట్రాన్స్పరెంట్. ప్రియమైన దేవుని వారలారా, వాక్యం చదివించారనుకుంటాను. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన, బ్రదర్ చూపించారా వచనం ఏమని ఈరోజు? రైట్. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము మీరు ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారని చెప్పబడింది పేతురు గారి పత్రికలో. ఎవరి గురించి? మనందరి గురించి. క్రైస్తవులైన మన గురించి. క్రైస్తవులైన మన గురించి. ఆ 12వ వచనం 11వ వచనం చదువుతుంటే గూస్ బంప్స్, వెంట్రుకలు నిలబడుతున్నాయి. అది లీడర్షిప్ అంటే, నాయకత్వం అంటే అది. గొర్రెల కాపరిగా దావీదు గారు గొర్రెల ముందు నిలబడి ఒక సింహం వచ్చినా ఎలుగుబంటి వచ్చినా విసురుతున్న సవాలేంటి? వెనకల్ల మిమ్మల్ని టచ్ చేయాలంటే ఆ సింహం ముందు నన్ను దాటాలి. అది లీడర్షిప్. ఒక ఎలుగుబంటి వచ్చి మీ మీద దాడి చేయాలంటే ముందు నన్ను దాటాలి, తర్వాతనే మీ మీద. గొర్రెలకు ఒక కాపరిగా ఇస్తున్నటువంటి భరోసా. సమాజంలో ఈరోజు దేవుడు మనల్ని తన ప్రతినిధులుగా పెట్టాడు. నన్ను పెట్టాడు, మిమ్మల్ని పెట్టాడు. మనమందరం ఎవరమో అని అడిగితే జీవము గల దేవుని యొక్క ప్రతినిధులం సమాజంలో, రిప్రజెంటేటివ్స్ ఆఫ్ గాడ్. ఎవరైనా రేపు పొద్దున నేను యేసుప్రభుని నమ్ముకున్నాను అని ఎవరికైనా చెబితే, ఎవడు చెప్పాడు నేను యేసుప్రభుని నమ్ముకోమని అని ఎవరైనా అంటే, వాళ్ళు నమ్ముకున్నోళ్ళు అడిగిన వాళ్ళకు చెప్పాలి, పలానా ఆయన నన్ను నడిపించాడు ఈ మార్గంలో కని గర్వంగా మన పేరు చెప్పాలి. మన పేరు వినగానే అవతలోడు కూడా ఒకసారి ఆగాలి. ఆయన చెప్పాడు యేసుప్రభు గురించి, ఆయన చెప్పాడు ఆ బైబిల్ గురించి, ఆయన చెప్పాడు ఈ మార్గం గురించి, ఆమె చెప్పిందా నీకు ఈ యొక్క జీవం గురించి. మన పేరు చెప్పగానే సమాజంలో 1-2 సార్లు ఆలోచించి సైలెంట్ అయిపోవాలి. అది మన జీవితం. అలా ఉండాలి. ఓ ఆమె చెప్పిందా, ఏడిచేవలేకైతే ఆయన చెప్పాడా, ఇంకా ఆయనే చెప్పాలి. మరి ఆయనే చెప్పాలి. ఇక ఇవన్నీ నీతులు వల్లించడానికి ఇంక ఆయన దొరికాడు నీకు, ఆమె దొరికింది. రాత్రి దావీదు అంకుల్ వాక్యం చెబితే ఏం చెప్పాడు? నక్షత్రము ప్రభు దగ్గరికి నడిపించిందట వ్యక్తులను. అంటే ఆ జ్ఞానులకు, పోని ఆ వ్యక్తులకు నక్షత్రంపై ఉన్న భరోసా ఏమిటి? అది ఖచ్చితంగా నడిపించాల్సిన చోటికే నడిపిస్తుంది. నక్షత్రాన్ని నమ్మిన వ్యక్తులు వీళ్ళు. నక్షత్రం వెలుగే ఇచ్చిందా? అప్పుడప్పుడు చీకటి కూడా ఇచ్చిందా? వెలుగే.
అక్కడ జ్ఞానులుగా పిలువబడిన వారికి నక్షత్రంపై ఉన్నటువంటి భరోసా ఏమిటి? ఈ నక్షత్రం ఇస్తే వెలుగే ఇస్తుంది, ఈ నక్షత్రం చూపిస్తే చక్కని మార్గమే చూపిస్తుంది, ఈ నక్షత్రం నడిపిస్తే చేరవలసిన చోటికే నడిపిస్తుందనే భరోసా ఆనాటి జ్ఞానులకు నక్షత్రంపై ఉంది. మరి భూమి మీద అసలు నక్షత్రాలు ఎవరు? మనమే. 2000 సంవత్సరాల క్రితము ఒక నక్షత్రాన్ని నమ్మిన ఆనాటి జ్ఞానులకు దక్కిన భరోసా మన చుట్టూన్న వారికి మనపై దొరకాలి. అది ఈ నూతన సంవత్సరపు 2వ తీర్మానం. అంతే. తీసుకుందాం. నమ్మారా? నక్షత్రాన్ని నమ్మే బయలుదేరారా? అనుమానంతో బయలుదేరారా? నమ్మే బయలుదేరారు. చేరారా? చేరారు. ఆ శిశువు ఉన్న ఇంటి వరకు వచ్చిందట నక్షత్రం. నక్షత్రం ఏంటి అనేది ఇప్పుడు ప్రశ్న కాదు, సందర్భం. మన తీర్మానం ఏంటో చెప్పనా? మనందరము నక్షత్రాల్లా జీవించి మన చుట్టూన్న వాళ్ళకి ఆ అష్యూరెన్స్ ఇవ్వాలి, ఆ భరోసా ఇవ్వాలి. నక్షత్రాన్ని చూడగానే ప్రభు దగ్గరికి రావాలనిపించింది వాళ్లకు. నక్షత్రాన్ని చూడగానే ప్రభు దగ్గరికి రావాలనిపించింది. నన్ను చూస్తే ప్రభు దగ్గరికి రావాలనిపించాలి నా పక్కనోడికి. 2023వ సంవత్సరం వరకు నా జీవితం అలా లేదేమో, ఇక మీదట ఉండాలి. అవును, నన్నెవడు చూస్తాడు పక్కనోడు, ఎవడు చూసి ప్రభు దగ్గరకు వస్తాడు అని ఒక డౌట్ వస్తుంది. అంటే నాకెవరున్నారు నన్ను చూసి రావడానికి అనే ప్రశ్న వస్తే ఎక్కడో లేరు, మన ఇళ్ళల్లోనే ఉన్నారు, మన ఇంట్లోనే ఉన్నారు. నన్ను చూసి నా భార్య కనిపించాలి, నేను ప్రభులో ఉండాలని. నన్ను చూసి నా కొడుకు కనిపించాలి, నేను ప్రభులో ఉండాలని. నన్ను చూసి నా కూతురు కనిపించాలి, నేను ప్రభులో ఉండాలని. నన్ను చూసి నా తల్లి కనిపించాలి, నా చెల్లి కనిపించాలి, నా తమ్ముని కనిపించాలి. నా కుటుంబీకులందరికీ కూడా నన్ను చూడగానే ఆహా నేను బతికితే ఎట్లా బతకలరా అనిపించాలి. అది నా తీర్మానం. వాట్ ఈజ్ యువర్స్? అడుగుతున్నాను, నేను మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను. పక్కింటోళ్ళు, ఎదిరింటోళ్ళు, వెనుకింటోళ్ళు తర్వాత సంగతి, ముందు మనింటోళ్ళు. మా అమ్మకు నన్ను చూస్తే నా కొడుకు అనే గుర్తుకు రాకూడదు. మా ఆవిడకు నన్ను చూస్తే నా భర్త అనే గుర్తుకు రాకూడదు. నా కొడుకు కానీ నా కూతురుకు కానీ నన్ను చూస్తే నా తండ్రి అనే గుర్తుకు రాకూడదు. నా తోబుట్టువులకు నన్ను చూస్తే మా అన్నయ్య అని మాత్రమే గుర్తుకు రాకూడదు. నన్ను చూస్తే వారికి ఇతను క్రీస్తు దాసుడు అని గుర్తుకు రావాలి, ప్రభులో ఉన్నవాడు అని గుర్తుకు రావాలి. అది నా ఐడెంటిటీగా మారిపోవాలి. ఐడెంటిటీ. పౌలు గారు పదే పదే ప్రభునందు 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 అనే పదం వాడుతుంటాడు చూడండి. ప్రభునందు. ఏంటి ప్రతిసారి క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, ఏంటి ఆ క్రీస్తునందు ఏంటి క్రీస్తునందు? ఎందుకు అని అడిగితే నా జీవితం క్రీస్తునందు ఉంది కనుక, నా ఐడి కార్డ్ అది, నా ఐడెంటిటీ అది. ప్రభులో ఉండడానికి, ప్రభులో నిలబడడానికి, ప్రభు మార్గంలో ప్రయాణం చేయడానికి నా కుటుంబీకులకు ఎవరినో చూసేటువంటి పరిస్థితి కాకుండా నన్నే చూసే పరిస్థితి రావాలి. ఇది తీర్మానం. తీసుకుందామా ఈరోజు? తండ్రులు ఉన్నారు ఇక్కడ, తల్లులు ఉన్నారు, భర్తలు ఉన్నారు, భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. ఇక మీదట మన ఐడి మారిపోవాలంటున్నాను, మన ఐడెంటిటీ మారిపోవాలి. నా కొడుకు ఒక మంచి ఆఫీసర్, కరెక్టే. మంచి క్యాషియర్, కరెక్టే. మంచి బిజినెస్ మ్యాన్, కరెక్టే. ఇవన్నీ సెకండరీ ఐడెంటిటీస్, అవి రెండో బెంచ్లో ఉండాలి. మన ఫస్ట్ ఐడెంటిటీ మాత్రం ఏముండాలి? క్రీస్తునందున్న
సేవకుడు, సేవకురాలు, దాసుడు, మనిషి, ఓవరాల్గా ప్రభునందున్న మనిషి, ప్రభునందున్న మనిషి, ప్రభునందున్న మనిషి. నక్షత్రం బలవంతం చేసిందా, కనబడిందా? అంతే, కనబడింది. నక్షత్రం చూడగానే లాగలేకపోయారు, నక్షత్రం చూడగానే ఆగలేకపోయారు, వచ్చేస్తామని సర్దుకొని బయలుదేరారు అంతే. మనము నిజంగా నక్షత్రాలమైతే బలవంతం చేయాల్సిన అవసరంలా, కనబడితే చాలు, బయలుదేరాలి. మన వాళ్ళు మనల్ని చూసి సరిగా బయలుదేరట్లేదంటే మ్యాటర్ అర్థమైపోయి ఉండాలి. ప్రాబ్లం అక్కడ ఉందా, ఇక్కడ ఉందా అని. మన దగ్గరే. మేబీ వీఆర్ నాట్ కంప్లీట్ స్టార్స్. మనం ఇంకా పూర్తిగా నక్షత్రాలుగా మారలేదేమో. ఆయన అంటున్నాడు, మేము దేవునికి ప్రత్యక్షపరచబడిన వారము. నెక్స్ట్, మీ మనస్సాక్షులు కూడా మేమేంటో తెలుసు, మీ మనస్సాక్షులకు కూడా మేమేంటో తెలుసు. దెర్ ఇస్ నథింగ్ టు హైడ్. మన కుటుంబీకులే కాదు, మన కుటుంబీకులే కాదు, మన సంఘస్థులు కూడా మనల్ని చూసి గర్వపడాలి, అతిశయించాలి. దే మస్ట్ టేక్ ప్రైడ్ ఇన్ అస్. మాకు ఒక మంచి సేవకుడు ఉన్నాడు అనాలి మనల్ని చూసి. మాకు మంచి నాయకులు ఉన్నారు అనాలి మనల్ని చూసి. మాకు మంచి సహవాసం ఉంది అనాలి మన సహవాసాన్ని చూసి. మాకు మంచి సహకారులు ఉన్నారు అనాలి మనల్ని చూసి. మాకు మంచి తోటి సోదరిమణులు ఉన్నారు అనాలి మనల్ని చూసి. ఈ సంవత్సరం ఇది జరగకపోతే పాత సంవత్సరానికి కొత్త సంవత్సరానికి తేడా ఏమీ లేదు. దెర్ ఈస్ గోయింగ్ టు బి నథింగ్ న్యూ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. నెంబర్ 2, ఈరోజు మన జీవితాన్ని మనం ఇలా డిస్క్రైబ్ చేసుకుందాం. ఎలా ఉండాలి మన జీవితం? ట్రాన్స్పరెంట్గా ఉండాలి, పారదర్శక జీవితం. ట్రాన్స్పరెంట్గా ఉండాలి, పారదర్శక జీవితం. లాస్ట్ 13వ వచనం, ఎలయనగా మేము వెర్రివారమైతిమా, చెప్పండి, దేవుని నిమిత్తమే, స్వస్థ బుద్ధి గల వారమైతిమా, మీ నిమిత్తమే. వెర్రివారమైతిమా, దేవుని నిమిత్తమే. నెక్స్ట్ మాట, స్వస్థ బుద్ధి గల వారమైతిమా, మీ నిమిత్తమే. అంటే అర్థం ఏంటి? మమ్మల్ని చూసి కొంతమంది పిచ్చోళ్ళు అనుకుంటున్నారు బయట. ఇంగ్లీష్లో చూపిస్తారు చూడండి. ఇఫ్ వీఆర్ అవుట్ ఆఫ్ అవర్ మైండ్ యాజ్ సమ్ సే అంటే కొంతమంది అంటున్నారట, వీళ్ళకు బుర్ర పని చేయట్లేదు, 24 గంటలు సేవ, పరిచర్య, బైబిల్, దేవుడు అంటున్నారు. చూడండి, ఇఫ్ వీఆర్ అవుట్ ఆఫ్ అవర్ మైండ్ యాజ్ సమ్ సే ఇట్ ఈస్ ఫర్ గాడ్, ఇఫ్ వీఆర్ ఇన్ అవర్ రైట్ మైండ్ ఇట్ ఈస్ ఫర్ యూ. అర్థం ఏంటో చెప్పనా? మమ్మల్ని చూస్తే కొంతమందికి వీళ్ళు పిచ్చోళ్ళరా అంటున్నారు, వీళ్ళు మమ్మల్ని లిటరల్గా మమ్మల్ని పిచ్చోళ్ళనే అంటున్నారు. ఎందుకంటే లేచినా కూర్చున్నా మేము ప్రభు అంటున్నాం, దేవుడు అంటున్నాం, క్రీస్తు అంటున్నాం, బైబిల్ అంటున్నాం, వాక్యం అంటున్నాం, ప్రార్థన అంటున్నాం, భక్తి అంటున్నాం. అపోస్తలుల కార్యముల పుస్తకములో పౌలు గారు మాట్లాడుతుంటే అక్కడున్నటువంటి అధిపతి ఏమంటున్నాడు? పౌలా, అధిక విద్య వలన నీకు పిచ్చి పట్టింది అంటున్నాడు. చూడండి, అపోస్తలుల కార్యములు 24వ అధ్యాయం 26వ అధ్యాయం, క్షమించండి, అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయం 24వ వచనం. అతడు ఈలాగు సమాధానము చెప్పుకొనుచుండగా పౌలు గారు మాట్లాడుతుంటే ఫేస్తు, పౌలా, నీవు వెర్రివాడవు, అతి విద్య వలన నీకు వెర్రి పట్టినదని గొప్ప శబ్దముతో చెప్పాను. ఏమంటున్నారు పౌలు గారిని చూసి? నీకు పిచ్చి పట్టిందయ్యా, నజరేతులో పెరిగిన యేసు అనే ఒక ఆయన గురించి మాట్లాడుతున్నావు. ఆయన చనిపోయాడట, తిరిగి లేచాడట, పునరుత్థానం ఉందట. ఏంటి మాటలు? యేసు అంటున్నావు, ఆయనే క్రీస్తు అంటున్నావు, ఆయన మెస్సీ అంటున్నావు, ఆయన నిరీక్షణ అంటున్నావు, ఆయనే జీవం అంటున్నావు, ఆయనే మార్గం అంటున్నావు, ఆయనే సత్యం అంటున్నావు. ఏంటి నీ భాష? ప్రపంచ ప్రజల కొరకు ఆయన వచ్చాడంటున్నావు, రక్తం కార్చాడంటున్నావు, మరణించాడంటున్నావు, ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడంటున్నావు. నీకు పిచ్చి పట్టిందయ్యా అని అంటుంది సమాజం పౌలు గారిని చూసి. ఏమంటున్నాడు 2వ కొరింథీ పత్రికలు? ఇప్పుడు కొరింథీ 2వ పత్రికలు ఏమంటున్నాడు? 13వ వచనంలో,
5వ అధ్యాయం 13వ వచనంలో, ఏలైనగా మేము వెర్రివారమైతిమా దేవుని నిమిత్తం అంటే అర్థం ఏంటి? ఇట్ ఈజ్ ఓకే. కొంతమందికి మా మాటలు పిచ్చి మాటలుగా, వెర్రి మాటలు అనిపించవచ్చు, నో ప్రాబ్లం అనుకొని. మేము ప్రకటిస్తున్నది వాళ్ళ సర్టిఫికెట్ కోసం కాదు, వాళ్ళ అప్రూవల్ కోసం కాదు. అర్జెంటుగా వాళ్ళు వచ్చి మేము బాగా చెబుతున్నామని మాకు సర్టిఫికెట్లు ఇవ్వాల్సిన అవసరంలా. ఇది ట్రూత్, సత్యం. పది మంది వచ్చి మమ్మల్ని పొగిడి, 10 మంది వచ్చి మమ్మల్ని ఓకే చేసి, 10 మంది వచ్చి మాకు సర్టిఫికెట్ ఇచ్చి, 10 మంది వచ్చి మాకు అప్రూవల్ ఇచ్చి, వీళ్ళు కరెక్ట్ అని చెప్పి వాళ్ళ దగ్గర మార్కులు కొట్టడానికి కాదు మేము చేస్తుంది పరిచర్య. వాస్తవాలు చెప్పాలి. అది మీకు పిచ్చిగా అనిపిస్తే, లేదా వాళ్ళకు పిచ్చిగా అనిపిస్తే నో ప్రాబ్లం. సమాజం మమ్మల్ని వెర్రివారు అనుకున్న నో ప్రాబ్లం. మరి నీకేం సిగ్గు అనిపించట్లేదు? అడుగుదాం పౌలు గారిని. అంతమంది నిన్ను వెర్రోడు అంటుంటే, పిచ్చోడు అంటుంటే నీకు సిగ్గు అనిపించట్లేదంటే అస్సలు లేదు. నా ప్రభువును బట్టి నేను సిగ్గుపడేవాడిని కాదు, నా విశ్వాసాన్ని బట్టి నేను సిగ్గుపడేవాడిని కాదు. నిజమే, ఈరోజు నిజమైనటువంటి క్రైస్తవులను సమాజం హేళన చేస్తుంది, ఎగతాళి చేస్తుంది, మాటలు అంటుంది, దుమ్మెత్తిపోస్తుంది. సతీష్ గారు నిన్న మాట్లాడుతున్నారు, యాప్రాల్లోనూ ఇక్కడ మాట్లాడుతూ, తను ఎంబీఏ చేసేటప్పుడు సినిమా చూడమని బలవంతం చేశారు. ఎక్కడ చెప్పారు బ్రదర్? ఇక్కడ చెప్పారు, అక్కడ చెప్పారు? యాప్రాల్లో చెప్పారు. తను ఎంబీఏ చేసేటప్పుడు ఫైనల్ ఇయర్కి వచ్చి ఎగ్జామ్స్ అయిపోయి ఇంటికి వెళ్ళేటప్పుడు తన స్నేహితులందరూ వచ్చి సినిమాకి రా అని బలవంతం చేశారట. నేను అస్సలు రానన్నాడట. అప్పుడు నా బ్రదర్ మీరు చెప్పండి, అప్పుడు వాళ్ళందరూ మిమ్మల్ని ఎట్లా చూసింటారు? పిచ్చోళ్ళలాగానే చూసింటారు. సినిమా చూడడట, అవ్వా. ఇంకా కొంతమందిని చూస్తే ఇంతవరకు ఒక్క సిగరెట్ తాగలేదట, వా. మందు కొట్టడట. అంటే సమాజం దృష్టిలో ఎట్లుంది? మందు కొట్టినోడు గొప్ప, సిగరెట్ తాగినోడు గొప్ప, సినిమాలకు వెళ్ళేటోడు గొప్ప. అంతేనా? లోకము దేన్నైతే ఇష్టపడుతుందో దాన్ని మనం ఇష్టపడకపోతే లోకానికి మనం ఎలా కనపడతాం? వెర్రోళ్ళలా కనపడతాం. ఇప్పుడు అర్జెంటుగా ఇంతమంది నన్ను పిచ్చోడు అనుకుంటే నా బతుకు ఏమైపోతుంది? పద నేను వస్తాను, టికెట్లు నేనే పెడతాను అనకూడదు. ఇప్పుడు నువ్వు ఇష్టపడుతున్న దానిని నేను ఇష్టపడనందుకు నీ దృష్టిలో నేను పిచ్చోడినైనా పర్లేదు, ఆ పిచ్చిదనమే నాకు చాలు. గుర్తుపెట్టుకుందాం, లోకాన్ని మనం ఇష్టపడనప్పుడు లోకము మనల్ని ఇష్టపడదు. అప్పుడు లోకం మనకు ఇన్ని బిరుదులు ఇస్తుంది. అందులో ఒక బిరుదు పేరు పిచ్చోడు, మరొక టైటిల్ పేరు వెర్రోడు, మరొక టైటిల్ పేరు బుర్రలేనోడు, మరొక టైటిల్ పేరు మతి తప్పినోడు, పనికి మాలినవాడు, పనికిరానోడు. పురుషులనైతే మగోడు కాదు అంటారు. ఎందుకంటారు? ఈ బైబిల్ని నమ్ముకొని ఇంత మాట అనిపించుకున్నాను, మా అయ్య అనలేదు ఇంతవరకు నన్ను ఈ మాట అని లెక్కలు వేసుకోకూడదు. ఇప్పుడు ఈ ప్రభుని నమ్ముకొని, ఈ బైబిల్ నమ్ముకొని, ఈ మందిరాన్ని నమ్ముకొని, ఈ సువార్తను నమ్ముకొని ఏంటి దారిని పోయే ప్రతి ఒక్కడు నన్నే అంటున్నాడు. అసలు ఒకప్పుడు నన్ను అనాలంటే వాడికి ఎన్ని గట్స్ ఉండాలి. ఈరోజు అందరు అనడమే. నా ఇరుగు పొరుగు వారు నన్ను అంటున్నారు, నా విశ్వాసాన్ని బట్టి చిన్న చూపు చూస్తున్నారు, నా బంధువులు నన్ను హేళన చేస్తున్నారు, నా ఊరోళ్ళు నన్ను తక్కువగా చూస్తున్నారు. నేను అందుకే మా ఊరికి వెళ్ళినప్పుడు ఒక జాగ్రత్తగా ఉంటాను. హైదరాబాదులో అంటే మందిరానికి వస్తాను, కానీ మా ఊరికి వెళ్ళినప్పుడు వెళ్ళాను. ఎందుకంటే తెలుసు కదా బ్రదరు, మా విలేజ్లో ఎట్లుంటాయి పరిస్థితి తెలుసు కదా. మా ఊరికి వెళ్ళినప్పుడు నేను బైబిల్ బహిరంగంగా పట్టుకోను, మా ఊరికి వెళ్ళినప్పుడు ప్రార్థన బహిరంగంగా చేసుకోను, మా ఊరికి వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగానే ఉంటాను. తప్పదు కదా, మీకు లోకంలో ఉన్నా మరి ఏం చేద్దాం. అప్పుడు యేసుప్రభు, ఒరే నేను వచ్చినప్పుడు కూడా మరి తప్పదు కదరా, వాళ్ళందరూ ఫీల్ అవుతారు నిన్ను తీసుకుంటే. నేను యేసుప్రభు కూడా రేపు పొద్దున అదే డైలాగే, సేమ్ డైలాగే. మరి ఇంతమందిలో నేను తీసుకుంటే మరి నీకు పరువు పోతుంది కదరా, మరి నా దగ్గరకు వస్తే నువ్వు వెళ్ళు. ప్రజల ముందు నా గురించి సిగ్గుపడు వాడిని గురించి నేను కూడా సిగ్గుపడతానన్నాడు. అంతే. ఈ సంవత్సరం ఒక తీర్మానం తీసుకుందాం, మన ప్రభువును బట్టి,
మనకున్న గ్రంథాన్ని బట్టి, మనకున్న విశ్వాసాన్ని బట్టి అర్ధరాత్రి కూడా సిగ్గుపడకుండా బ్రతకాలి. 24 గంటలు అతిశయంతో బ్రతకాలి. ప్రభువును బట్టి అతిశయంతో. అయ్యో ఎందుకన్నా నమ్ముకున్నానా, అయ్యో ఎందుకన్నా నేను విశ్వసించానా, అయ్యో ఎందుకైనా వచ్చానా అనే ఆలోచనలే మనకు రాకూడదు. అందుకే మన జీవితం ఆన్ ద స్క్రీన్. ద థర్డ్ వన్, సంతాపము లేని జీవితంగా ఇక మీదట మన జీవితాలు ఉండాలి. అన్అపాలజెటిక్ లైఫ్. సంతాపము లేని జీవితం. ఏ దాన్ని బట్టి పాపం చేసి సంతాపపడొద్దనట్లా నా ఉద్దేశం అది కాదు. ప్రభువును బట్టి, అయ్యో ఎందుకన్నా యేసు ప్రభువుని నమ్ముకున్నానా, ఎందుకన్నా బైబిల్ నమ్ముకున్నానా, ఎందుకన్నా నేను క్రైస్తవునయ్యానా. నో, క్రైస్తవుడైనందుకు ఎవడు కూడా బాధపడకూడదు. ఆ పేరును బట్టియే అంటాడు. అన్నాడా పేతురు గారు? మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం చూసి ముగించుకుందాం. పేతురు గారి మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధను అనుభవించిన ఎడలా అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుణ్ణి ఏం చేయాలి? మహిమపరచాలి. ప్రియ సోదరుడా సోదరి, ఒకవేళ గడిచిన సంవత్సరం వరకు మనం అప్పుడప్పుడు మన విశ్వాసాన్ని బట్టి, మన నమ్మకాన్ని బట్టి, మన గ్రంథాన్ని బట్టి, మన ప్రభువును బట్టి, మనం ఎన్నుకున్న మార్గాన్ని బట్టి ఎప్పుడైనా భయపడి ఉంటే, సిగ్గుపడి ఉంటే, సిగ్గుపడినందుకు సిగ్గుపడదాం ఇప్పుడు. అంతేనా? అప్పుడు సిగ్గుపడినందుకు ఇప్పుడు సిగ్గుపడదాం. ప్రభు సన్నిధిలో చెప్పేద్దాం, ప్రభువా తెలిసి తెలియక ఒకప్పుడు నేను అవమానంగా ఫీల్ అయ్యాను ప్రభువా, అవమానంగా ఫీల్ అయ్యాను ప్రభువా. నో, ఇక మీదట నా అతిశయము మీరే, నా ఆనందము మీరే, నా సమస్తము మీరే అని చెప్పాలి. ఈ కొత్త సంవత్సరము తొలి రోజున 3 విషయాలలో మనం మంచి తీర్మానం తీసుకుందాం అంటున్నాను. ఆ 3 విషయాలు ఇంకొకసారి రీకాల్ చేద్దాం. నంబర్ 1, మన జీవితం ఏమై ఉంది? అత్యవసర జీవితం. టైం లేదు, ఏది కూడా మన చేతిలో లేదు, అందుకు ఇది అత్యవసరమైనది. నంబర్ 2, మన జీవితం ట్రాన్స్పరెంట్గా పెట్టుకుందాం. పైకి ఒకలా, లోపల ఒకలా, మనల్ని చూసి నమ్మలేని పరిస్థితిలో మన చుట్టూన్న వాళ్ళు ఉండకుండా జాగ్రత్త పడదాం. నంబర్ 3, సంతాపము లేని, సిగ్గుపడనక్కరలేని ఒక జీవితాన్ని మనందరం కూడా కలిగి ఉందాం ఈ భక్తి మార్గంలో, ఆత్మీయ జీవితంలో. ఎంతమంది రెడీ ఫర్ దిస్? ఎంతమందికి ఈ తీర్మానాలు నచ్చాయి? వెరీ గుడ్. విషయం చెప్పనా, ఇప్పుడు రికార్డ్ అయి ఉంటుంది మెసేజ్, ఇది లైవ్లో ఉంటుంది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకొకసారి వినండి. ఎందుకంటే మనకున్న తక్కువ సమయాన్ని బట్టి నేను కొంచెం స్పీడ్ వెళ్ళిపోయి ఉండొచ్చు. 1కి 4-5 సార్లు, 1కి 10 సార్లు వినాల్సిన మెసేజ్ ఇది. అమ్మో న్యూ ఇయర్ రోజున ఏదో మంచి మాటలు చెప్దామని నేనేదో చెప్పడానికి ప్రయత్నం చేయలేదు, మిమ్మల్ని అలా వినమని కూడా నేను కోరలేదు. 1కి 4 సార్లు వినండి, ఎందుకంటే ఇది మన లైఫ్కి సంబంధించింది. నిన్నటి దినం వరకు మనము దేవునికి ఎంత నచ్చామో అంతకంటే 10 రెట్లు నచ్చాలి ఇక మీదట మనం. మనల్ని చూసి దేవుడు మరింత మురిసిపోవాలి, మనల్ని చూసి దేవుడు ఇంకా ముచ్చటపడాలి, మనమంటే దేవునికి మరింత ప్రియముగా మారిపోవాలి, నచ్చాలి. ఆయన నిరుత్సాహపడకుండా ఒక మంచి ఆలోచనలు చేస్తూ ముందుకెళ్దాం. పౌలు గారు ఎంత గొప్ప మాటలు చెప్పాడు. నేను రాత్రి ఈరోజు తెల్లవారుజామున పడుకుంది దగ్గర 3:30-4 రోజున అదే టైమింగే. ఎంత ప్రయత్నం చేసినా అక్కడికే వస్తుంది. అలా ఖాళీగా ఏమి ఉండను, వర్క్ చేసుకోవాలి. నేను రాత్రి ఏం చేశానో చెప్తాను మీకు. పౌలు గారి గురించి ఒక స్టడీ చేస్తున్న రాత్రి. ఎన్ని గంటలకు? సుమారు 2:30కు పౌలు గారి గురించి ఒక చిన్న స్టడీ చేస్తుంటే నిజంగా మిక్స్డ్ ఫీలింగ్స్ ఉంటాయి చూడండి. మిక్స్డ్ ఫీలింగ్స్ అంటే ఒకవైపు ఆయనను బట్టి గర్వం, అతిశయం, ఏమున్నాడ్రా ఛాంపియన్, ఏమున్నాడ్రా హీరో, ఇది కదరా ఒకవైపు ఆ ఫీలింగ్. గత 2000 సంవత్సరాలుగా ఆయన చేత వ్రాయబడిన పత్రికలు ఈ రోజుకి మన కళ్ళెదురుగా ఇన్స్పిరేషనల్గా నిలబడుతుంటే ఏం మనిషిరా నాయన ఆయన. మరొక ఫీలింగ్, బతికితే ఎలా బతకాలిగా, బ్రతికితే అలా బ్రతకాలిగా. అన్ని రకాల ఎమోషన్స్ ఎట్లుంటాయి ఆ మనిషి గురించి నేను చదువుతుంటే
నా గుండెల నిండా అలా నిండిపోయాడు రాత్రి. ప్రభులో తన జీవితాన్ని అంతలా పాతుకుపోయేలా తాను తన జీవితాన్ని సమర్పించుకున్నాడు. ఛాంపియన్, ఒక హీరో. తన చుట్టూన్న వారికి పౌలు అనే మనిషి ఒక హీరో. తన కళ్ళెదురుగా కనబడే వాళ్ళందరికీ తను ఒక ఛాంపియన్. నేను అలా బతకాలి. దట్ ఈజ్ మై డెసిషన్. మనందరం అలా బతకాలి. దట్ షుడ్ బి అవర్ డెసిషన్. తీసుకుందాం ప్రార్థనాపూర్వకంగా. ఈ తొలి రోజున మనందరం మంచి నిర్ణయాన్ని తీసుకొని మళ్ళీ చెబుతున్నాను, ఈ మెసేజ్ని 1కి 10 సార్లు వీలైతే రోజు వినండి. ఈ జనవరి మాసం అంతా వినండి. మనం చేయబట్టుకొని నడిపించే సందేశం ఇది. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని ప్రభు బలియాగాన్ని నెమరు వేసుకుంటూ ఆయన బల్ల మీద నుంచి రాబోతున్నటువంటి రొట్టెలోను పానీయంలోను మనం చేయవేద్దాం. త్వరితగతిన, మనకు టైం లేదు కనుక. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, ఈ దినాన మీరు మాకు ఇచ్చినటువంటి మాటలన్నిటిని బట్టి స్తుతులు చెల్లిస్తూ, ఈ తొలి రోజున విన్న ప్రతి మాట మా అందరి హృదయాలను కదిలించులాగున సహాయం చేయండి తండ్రి. మంచి తీర్మానం తీసుకొని, మంచి నిర్ణయాలు తీసుకొని, మంచి ఆలోచనలు తీసుకొని చేసి తండ్రి మీ సన్నిధిలో మీ సహాయాన్ని పుచ్చుకొని ఇక్కడి నుంచి మేము సెలవు తీసుకున్నట్టుకు సహాయం చేయమని, మీ ప్రియ కుమారుడు ప్రపంచ మానవాళి కొరకు విరిచిన దేహానికి సాదృశ్యముగా, కార్చిన రక్తానికి సాదృశ్యముగా రొట్టె మరియు పానీయం మా వైపు వస్తుండగా మంచి సిద్ధ మనసుతో తీసుకున్నట్టుకు కృప చూపమని యేసుక్రీస్తు ప్రభు వారి పవిత్రమైన నామములోని ప్రార్థన మనవులు మీకే సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.